నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. దేశంలో అతిపెద్ద ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. యూపీలో నిర్వహించనున్నటువంటి 7వ దశ ఎన్నిక చాలా కీలకంగా మారబోతోంది. ఓవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా బ్లాక్ల మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అక్కడ యూపీలో. ఇంతకు ఓటరి నాడి ఎటు అన్న దానిపైన వాళ్ళ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి అఖిలేష్ యాదవ్, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి తోటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గట్టి పోటీ అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. వీరిద్దరూ వరుసగా కన్నౌజ్, రాయ్బరేలీ నుంచి కూడా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. గతంలో 80 సీట్లలో కూడా 62 సీట్లు బీజేపీ గెలుపొంది కొంత ప్రత్యర్థులకి నిరాశను మిగిల్చింది యూపీలో. అయితే ఈసారి సీన్ అలా కనిపించడం లేదనేది కూడా రాజకీయ పరిశీలకుల యొక్క విశ్లేషణ. ఎందుకంటే యూపీలో ఉన్నటువంటి యువకులు ఇప్పటిదాకా కూడా బీజేపీ చెప్పినటువంటి హిందుత్వం, ఉద్యోగ అవకాశాల భరోసా వంటి ఆశలకు కొంత వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యారు. కానీ ఇవాళ చాలా తక్కువ కాలంలోనే కాషాయ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మూటలు అనేట్టుగా కూడా వాళ్ళందరూ గుర్తించారు. ఇవాళ నిరుద్యోగ యువత అంతా కూడా ఇవాళ అదే ఒపీనియన్తో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ప్రతిపక్షాలు బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉండటం ఒకటే ముఖ్యం కాదు, వారి గొంతుకను బలంగా వినిపించి వెనుకబడినటువంటి వర్గాల ఓట్లను కూడా రాబట్టుకోగలిగితేనే ఈసారి కమలానికి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. లేదంటే కూడా ఈసారి కమలానికి తక్కువ సీట్లు వచ్చే అవకాశమే ఎక్కువ శాతం ఉంది. అయితే అది దళితుల్లో ఎక్కువ మంది ఇండియా బ్లాక్ను మద్దతిస్తుందా అనే కొంత సాధ్యమవుతుందనే చర్చ కూడా ఎక్కువ మందిలో వినిపిస్తోంది. యూపీలో దళిత ఓట్లు చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014లో బీఎస్పీ తన ప్రాబల్యాన్ని పోగొట్టుకుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో 12.88 ఓట్లతోనే కేవలం ఒక ఎమ్మెల్యే సీట్ సాధించింది. ఈ సమయంలో కూటమితో కొంత బీఎస్పీకి పొత్తు కుదరలేదు. అయితే బీఎస్పీ కొంత అవసరాల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుంది అనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చింది. ఈసారి మార్పు కోసం దళిత ఓట్లను ఎటువైపు మొగ్గు చూపుతారనేది కూడా చాలా ముఖ్యంగా కనిపిస్తోంది. కొంత పెద్ద ఎత్తున ఎందుకైనా బీజేపీ 10 ఏళ్ళు అధికారం ఇచ్చింది అనే అంశం మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ మీద పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్తో పాటుగా ఎవరు ఉన్నా వారి మీద కూడా ఎటువంటి సందేహం లేదు అని కూడా కొంతమంది అక్కడ చెప్తూ ఉన్నారు. సో జౌన్పూర్కు చెందినటువంటి డిప్లొమా చెందినటువంటి కొంతమంది యువకులు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పేపర్ లీక్ అవడంతో పరీక్షలు రద్దయినటువంటి నేపథ్యం. అయితే 7 నెలల్లో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా సీఎం యోగి చెప్పినప్పటికీ అది జరిగేలా లేదని కూడా అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి మన దేశంలో మహిళలు అట్లాగే మహంతులు, ముల్లాలు కాలేరు, కానీ ప్రధానిగా, రాష్ట్రపతిగా, సీఎంగా ఎదగలరు అని కూడా అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది. మరి మన దేశంలో రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి సమానత్వపు హక్కు మాత్రమే ఆ పని చేయగలదు, మరేది చేయలేదని కూడా చెప్పుకోవాలి. సో దళిత సమాజం ఏ పురోగతి సాధించినా అది ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల వల్లనే అవుతుంది. అయితే ఇప్పుడు అవి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్టుగా కూడా చాలా మంది ఇవాళ అంచనా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బలియా జిల్లాలో అతిపెద్ద దళిత గ్రామంలో 80 నుంచి 90 దళిత గృహాలు ఉన్నాయి. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెద్ద విగ్రహం ఉంది. ఇది ప్రత్యేకమైంది కూడా. అయితే విగ్రహం దగ్గరికి కాళ్ళు చెప్పులు లేకుండా వెళ్ళాలని నిబంధన ఉంది. ఇక్కడ ప్రతిరోజు యువకులు, వృద్ధులు కూర్చొని రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులతో పాటుగా యువకులు జీవితాలను దెబ్బతీసే ఉద్యోగ అవకాశాలు, పేపర్ లీకేజీలు, ప్రైవేటీకరణ గురించి కూడా చర్చించుకుంటూ ఉంటారు. అయితే భవిష్యత్ రాజకీయాలను కూడా అక్కడ ప్రస్తావిస్తూ కొంత చర్చలు జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో యువకులందరూ కూడా ఈసారి ఒకే వ్యక్తి పాలనను పరిశీలించుకోవడానికి గట్టిగానే నిర్ణయించుకున్నట్టుగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టాక్. ఇది కేవలం వారి కుల ప్రతిపాదన కాదు, సమాజ్వాదీ పార్టీ కోసం కాదు, భవిష్యత్ తరాల పురోగతిని అంచివేస్తుందనే ఆలోచనతో కొంత మార్పునకు పూనుకుంటున్నట్టుగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చర్చగా చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ నిశ్శబ్ద విప్లవం అని పిలిచే దళితుల్లో కూడా సామాజిక పరిస్థితుల గురించి సందేహాలు ఉన్నాయి. ఓటరు మధ్యలో ఏమున్నది, వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో కూడా జూన్ 1న పోలింగ్లో తమ ఓటు ద్వారా తెలుపబోతున్నారు. అంతిమంగా ఫలితాలు వచ్చేదాకా కూడా కొంత ఓపిక పట్టాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది. కానీ ఇవాళ చాలా వ్యతిరేకత యూపీలో బీజేపీ పట్ల కనిపిస్తుంది. గతంలో వచ్చినటువంటి సీట్లు వచ్చేలా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోసీ గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పలువురు ఓటర్లు కూడా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్టుగా కూడా కొంత యూపీ నుంచి గ్రౌండ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. ఒకే పార్టీ అధికారంలో ఉండాల్సినటువంటి వారు కూడా కొంత నిరసిస్తున్నారు. అట్లాగే మాల్తీదేవి అనే మహిళ కూడా ఆమె భర్త పకోడీలు, టీ అమ్ముకుంటుంటారు. ఎన్నికల విషయంపై ఆమెతో సంభాషించినప్పుడు బీజేపీ పాలన తీరుపైన కూడా కొంత ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏలడానికి అతను ఒక్కడే ఉన్నాడా, లేకుంటే పిల్లలకు ఉద్యోగాలు లేవు, వేరే బతుకుతెరువు అవకాశాలు లేవు, ఇవన్నీ కూడా అంతం కావాలంటే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తే తప్పుగా ఆ దిశగా ఆలోచించాలని కూడా అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు. అదే సామాజిక వర్గం చెందినటువంటి మరికొంతమంది అదే దుకాణం వద్దకు వస్తుంటారు. వారిలో పెద్ద ఎత్తున కొంతమంది మాట్లాడుతూ కూడా కోవిడ్ సమయంలో నా జీవితం మారిపోయింది, ఢిల్లీలో నివసిస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీ మూతపడింది, పరిస్థితులు కాస్త కొంత
కుదుట పడ్డాక కూడా ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. అప్పటి నుంచి ఖాళీగా కూర్చోవటమే తప్ప చేయడానికి పనేమీ లేదు. ఇలా కొనసాగితే నా పిల్లల్ని మున్ముందు ఏ విధంగా నేను పోషించాలి అనే అభిప్రాయం కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో యూపీలో ప్రధానంగా ఇటువంటి చర్చలు అనేకం చేసుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి మౌత్ టాకే కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా బీజేపీకి ఖచ్చితంగా కూడా అంచనాలకి ఏదైతే ఇవాళ అక్కడ అంచనాలు చాలా మంది విశ్లేషణలు వేస్తున్నారో స్పష్టంగా బీజేపీకి గతంలో ఉన్నటువంటి సీట్ అయితే ఈసారి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దళితుల్లో ముఖ్యంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇట్లా అనేక అంశాలతో కూడినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తుంటే పక్కాగా బీజేపీకి ఇవాళ అక్కడ యూపీలో సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. మీరు కూడా బీజేపీకి యూపీలో సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని మీరు ఏకీపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.